మన బాధ్యతకు స్వాగతం. చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ యాక్సిడెంట్ చేసిన వారు కానీ చూసిన వారు కానీ సాయం చేయాలని ప్రయత్నం చేయరు. సహజంగానే మనకెందుకు ఈ తలనొప్పి, మనం సాయం చేయబోతే మనం ఇరుక్కుపోతాం అనుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వారికి మేలుకొలుపుగా ఒక బాలుడు ప్రదర్శించిన మానవత్వపు యథార్థ గాథను మీ ముందు ఉంచబోతున్నాను. ఇది అమెరికాలో జరిగింది చాలా ఏళ్ల క్రితం. ఆ యొక్క యథార్థ సంఘటనను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి, మంచు దట్టంగా కురుస్తోంది. ఆ సమయంలో రొనాల్డ్ రీగన్ అనే వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక రాయి వచ్చి ఆ కారుకు సూటిగా తగిలింది. అందరూ ఉలిక్కిపడ్డారు. కారు ఆపి చూస్తే ఒక బాలుడు రోడ్డు పక్కగా నిలబడి ఒక రాయి చేతిలో పట్టుకొని ఈసారి కూడా కారు ఆపకపోతే రాయి విసరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు. రీగన్ గారికి బాగా కోపం వచ్చింది. కారు దిగి వేగంగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపించాలని అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆ బాలుడు దీనంగా, నేను గంట సేపటి నుంచి కారులో ఆపాలని చూస్తూ ఉన్నాను, కానీ ఎవ్వరూ కారులో ఆపడం లేదు. చివరకు కారు ఆపడానికి మీ కారు పైకి రాయి విసిరానని చెప్పేసి సంజాయిషిగా చెప్పుకున్నాడు. అప్పుడు రీగన్ గారికి మరింత కోపం వచ్చింది. కారు ఆపకపోతే వారి కారుపై రాయి విసురుతావా అని చెప్పి మరింత మండిపడ్డాడు. అప్పుడు ఆ అబ్బాయి దీనంగా చూస్తూ ఒకవైపు తన చేయి చూపించాడు. ఆ చేయి చూపించిన వైపు రీగన్ గారు చూస్తే మసక చీకట్లో ఒక గోతిలో వృద్ధుడు చక్రాల కుర్చీతో సహా పడి ఉండడాన్ని గమనించాడు. అప్పుడు ఆయన తన వెంట ఉన్న వారి సాయంతో ఆ వృద్ధుడిని చక్రాల కుర్చీతో సహా బయటికి తీశాడు. అప్పుడు ఆ బాలుడితో, బాబు, ఇలా మీ తాతయ్యను చీకటి పడే వేళ ఒంటరిగా మీ తాతయ్యను ఇలా తీసుకొని బయటికి రావచ్చా? ఇది తప్పు కదా అని చెప్పేసి సున్నితంగా మందలించాడు. దానికి ఆ బాలుడు చెప్పింది విని ఈసారి ఆశ్చర్యపోవడము రీగన్ గారి వంతైంది. ఆ బాలుడు, ఈ తాతయ్య ఎవరో నాకు తెలియదు, నేను ఇంటికి వెళ్తూ ఉంటే ఈ గోతిలో తాతయ్య పడి ఉండటాన్ని చూశాను. నేను బయటికి లాగాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ నేను చిన్న పిల్లవాడిని కదా, ఆయన్ను బయటికి లాగలేకపోయాను. ఆయన అలాగే వదిలేసి వెళ్తే ఈ తాతయ్య చలిలో చచ్చిపోతాడు కదా, అందుకనే చాలాసేపటి నుంచి కారులో ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నానని చెప్పేసి ఏడుపు గొంతుతో చెప్పాడు. ఈసారి ఆశ్చర్యపోవడము రీగన్ గారి వంతైంది. ఆయన ఆ యొక్క బాలుని యొక్క మానవత్వానికి పరవశించిపోయి ఆ బాలుని హక్కును చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలుడిని, వృద్ధుడిని వారి ఇళ్లకు క్షేమంగా చేర్చాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆ బాలుడి తల్లిదండ్రులను ఈయన మనసారా అభినందించాడు. ఎందుకంటే మీ కుమారుని ఇంత హుందాగా, ఇంత మానవత్వంతో ప్రవర్తించే విధంగా మీరు పెంచినందుకు మీరు సర్వదా అభినందనీయులని చెప్పేసి వారిని మనసారా అభినందించాడు. ఆ తర్వాత కాలంలో ఈ రొనాల్డ్ రీగన్ అనే ఈ వ్యక్తి తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఈ కారును తనతోనే ఉంచుకున్నాడు. ఆ అబ్బాయి విసిరిన రాయి దెబ్బ తగిలి ఏర్పడిన నొక్కుతో సహా ఇది ఎప్పటికీ తనతోనే ఉంచుకున్నాడు. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, ఈ అబ్బాయి విసిరిన ఆ రాయి దెబ్బకు ఏర్పడిన ఈ నొక్కు నాకు ఎప్పటికీ మానవత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. దాన్ని స్పర్శించినప్పుడు నాకు మానవత్వపు పరిమళాల గుబాలింపు ఎప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆయన మనసారా చెప్పేవాడంట. ఇదే విషయాన్ని ఆయన చాలా మీటింగుల్లో పదే ప్రస్తావించేవాడంట. మనము కూడా ఇలాంటి మానవత్వపు మకరందాన్ని మనం కూడా ఆస్వాదిద్దామా? నమస్తే.
జై హింద్.